ఇన్ని లక్షల కోట్లు మరి ఇట్లేదు అన్ని రకాలుగా ఏది విడిచిపెట్టలే వాళ్ళు. 10,000 కోట్లు అండి దీని మీద సంపాదించింది కేటీఆర్. ఓన్లీ డ్రగ్సే 10 ఏళ్లలో. అలా అధికారం ఉన్నన్ని రోజులు కేటీఆర్ కుటుంబం ఎంత దుర్మార్గమైన పరిపాలన చేసిందండి. ఇంకో ఎపిసోడ్ చెప్తా నేను తర్వాత. ఈ కేటీఆర్ ఆ డ్రగ్స్ దాక్కుంటే ఏం చేసిండో నెక్స్ట్ ప్రెస్ మీట్లో చెప్తాను. ఎందుకంటే ఇది 3 ఏళ్ళు నడవాలి కదా ఎపిసోడ్. 1, 2, 3, 4, 5 ఇట్లా ఖచ్చితంగా జరగాలి కదా. మీరు ఏం పేపర్ అండి మీది? మన తెలంగాణ. ఎట్లా ఏంది మళ్ళొకసారి అడుగు. $10,000 కోట్లు ఆయన సొంత ఆయన డ్రగ్స్ తీసుకొచ్చిన ఎవరికైతే డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మిండ్రో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ప్రభుత్వానికి ఎందుకు బెనిఫిట్ అవుతుందండి చెప్పండి? ఎందుకు బెనిఫిట్ అవుతుంది అంటున్నా. డ్రగ్స్ అనేది ఇది నిషేధం. డ్రగ్స్ అనేది తాగకూడదు. డ్రగ్స్ అనేది మన భారతదేశంలో నిషేధం. అది తెలంగాణ రాష్ట్రంలో నిషేధం. ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు కూడా డ్రగ్స్ ఇక్కడ అలవాటు చేయలే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు. అప్పుడు డ్రగ్స్ అలవాటు లేదు ఇక్కడ. డ్రగ్స్ అలవాటు అయింది ఎప్పుడో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, కేటీఆర్ మంత్రి అయిన తర్వాత. దాని సృష్టికర్తనే కేటీఆర్ కదా. డ్రగ్స్ గంజాయి అలవాటు అయ్యి ఎట్లయింది? కేటీఆర్ కు మొదలు డ్రగ్స్ తీసుకున్న అలవాటు ఉంది. ఆ అలవాటు తెలంగాణ ప్రజలందరికీ, యువతకు అందరికి కూడా అలవాటు చేయాలని చేశాడు. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు పాపం వాళ్ళు ఎక్కడో ఏరుగా ఎవరన్నా తప్పిపోయి ఎక్కడో పోయినప్పుడు, ఏదో ఇతర దేశాలకు పోయినప్పుడు అది తీసుకునే వాళ్ళట నాకు కూడా తెలియదు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన హీరోలు, కొత్తగా వచ్చిన హీరోయిన్లకు అందరికి అలవాటు చేసింది కేటీఆర్ కదా డ్రగ్స్. మళ్ళీ అలవాటు చేయించి ఈయన మాట ఎవరైతే ఆ ఫోన్ టాపింగ్ లో ఎవరైతే ఇండియాదో వాళ్ళ మీద కేసులు పెట్టించిండు. ఇక వీళ్ళకి డ్రగ్స్ అలవాటు ఉన్నది. హీరోలు అయితే, డైరెక్టర్లు, హీరోలు అయితే ఎవరైతే మాట్లాడలేదో వాళ్ళ మీద కేసులు పెట్టించిండు. వీళ్ళు నా దగ్గరికి రాలేదు, వీళ్ళు డబ్బులు ఇవ్వలేదని. ఇక హీరోయిన్లు అయితే వీళ్ళు నా మాట ఇంటలేరని వాళ్ళ మీద కేసులు పెట్టించిండు. ఏంటి ఇంత దుర్మార్గమైన పరిపాలన ఎక్కడ నన్ను ఉంటుందా? మళ్ళీ నీతులు చెప్తున్నాడు నాకేం సంబంధం లేదని. ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నా. నాకు చెప్పానండి, మీ మీడియా ద్వారా అడుగుతున్నా. ఎవరైతే ఇతర పార్టీల వాళ్ళని కానీ, టీఆర్ఎస్ పార్టీలు ఎవరైనా కానీ ఇంతకుముందు 2014 దాకా ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో డ్రగ్స్ అలవాటు ఉందా? విచ్చలవిడిగా ఎక్కడన్నా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో డ్రగ్స్ దొరికిందా? దొరకలే. మరి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాకనే కదా ఈ రాష్ట్రానికి డ్రగ్స్ వచ్చింది. కేటీఆర్ మంత్రి అయిన తర్వాతనే కదా డ్రగ్స్ తీసుకొచ్చిందే కేటీఆర్ కదా. కాబట్టి ఇదంతా ఎట్లా విచ్చలవిడిగా తయారు చేసిండు? ఆ డ్రగ్స్ తీసుకుంటా సరే, కేటీఆర్ అంటాడు సచ్చేటోడు చావని, అది పక్కకు పెట్టు. నీకు అలవాటు అయితే నువ్వు బడాబాబు దోపిడీ చేసిన డబ్బుతో నువ్వు తాగుతున్నావు, తింటున్నావు, అది నేను అడగడంలే. అనవసరంగా పిల్లలను నా సర్వనాశనం చేసినావు కదా. అలా పొట్ట చేత పట్టుకొని వాళ్ళు బతకడం కోసం వచ్చినటువంటి సినిమా హీరోయిన్లను వాళ్ళ బతుకును సర్వనాశనం చేసినావు కదా. ఇక్కడ 1000 మంది యువతులను సర్వనాశనం చేసినావు కదా. ఇది అలవాటు చేసి, అందుకోసమే దీనికి మొత్తం ప్రధాన కారణం అంతా కేటీఆరే. ఇవాళ ఫోన్ టాపింగ్ జరిగింది, మీరు చూశారా? 10 ఏళ్లలో ఈ ఫోన్ టాపింగ్ జరిగింది. ఇది డ్రగ్స్ అయిపోయింది. ఇంకోటి ఏం చేసిండు? ఫోన్ టాపింగ్. ఫోన్ టాపింగ్ ఎవరు చేస్తారండి? భార్యాభర్తలు చేస్తారా? జడ్జీలు చేస్తారండి? దుర్మార్గులు. కేసీఆర్, కేటీఆర్ అంతా దుర్మార్గమైన పరిపాలన. వాళ్ళను చార్మినార్ దగ్గర ఉరి తీసిన తప్పు లేదు. వాస్తవాలు చెప్తున్నా. భార్యాభర్తలై ఫోన్ టాపింగ్ చేయడం, ఆడపిల్లలై ఫోన్ టాపింగ్ చేయడం, జడ్జిలై ఫోన్ టాపింగ్ చేయడం. అదేవిధంగా ఈటాల రాజేంద్ర నాకు అనుచరులు మొదలుకుంటే ఇయలో బండి సంజయ్ది, ఇయలో మా రేవంత్ రెడ్డి గారిది, రాష్ట్రం మా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారిది, మా మహేష్ గౌడ్ అన్న గారిది, ఇతర పార్టీ నాయకులందరి. మరి ఇక్కడితో ఆగిందా? ఆగలే.
ఎవరైతే జిల్లాల వారిగా ఎవరైతే బడా రాజకీయ నాయకులు ఉంటారో లేకుంటే వ్యాపారులు ఉంటారో ఇవాళ మొత్తం ఎంక్వైరీ చేస్తే మొత్తం బయటపడుతుంది. విచారణ చేస్తే ఇన్ని వేల మంది దగ్గర ఇన్ని వేల మంది ఫోన్ ట్యాపింగ్లు, వీళ్ళందరూ మావోయిస్టులా, తీవ్రవాదులా? తెలంగాణను ఇష్టం వచ్చినట్టు ఆనాడు రజాకారులు ఆనాడు రజాకారులు కూడా దుర్మార్గమైన పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం మొత్తం తెలంగాణ ఉద్యమం లేచి తుపాకులు పట్టుకొని వాళ్ళ మీద తిరుగుబాటు చేసిన రజాకారుల మీద యుద్ధం జరిగింది. రజాకారులను రాష్ట్రం నుంచి తరిమేశారు. నిజాం 200 సంవత్సరాలు ఈ తెలంగాణ అంటే ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. ఆ తర్వాత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నిజాం కూడా ఈ రాష్ట్రం నుంచి తరిమేయడం జరిగింది. కానీ వాళ్ళు కూడా ఇంత దుర్మార్గమైన పరిపాలన చేయలేదు కావచ్చు, నాకు తెలియదు, నేను అప్పుడు పుట్టలేదు కాబట్టి నాకు తెలియదు. కానీ కేసీఆర్ మాత్రం చేసిండండి. కేసీఆర్ కేటీఆర్ అంతకన్నా ఎక్కువ దుర్మార్గ పరిపాలన నడిపించారు. తెలంగాణ ప్రజలు కలగన్న కలెక్కడబోయింది, తెలంగాణ యువత కలగన్న కలెక్కడబోయింది. తెలంగాణ అమరవీరులు, ప్రాణత్యాగం చేసిన అమరవీరులు వాళ్ళు ఏదని కలగన్నారు. తెలంగాణ వస్తే, ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ రాష్ట్రం వస్తే సంపద, తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్ళు వస్తాయి, తెలంగాణ సంపద వస్తే అన్ని రకాలుగా బాగుపడతాం, తెలంగాణ రాష్ట్రం వస్తే ఆ అధికారంలో అందరూ భాగస్వామ్యం అవుతాం, ఇన్ని కలలు కన్నారు. మా భవిష్యత్తులు బాగుంటాయి. కానీ ఇప్పుడు ఏమైంది? ఉమ్మడి రాష్ట్రంలో అంతమంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు. కానీ పాపం ఏనాడు కూడా ఇంత దుర్మార్గమైన పరిపాలన చెయ్యలేదు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే బాగుండే. ఎంతమంది ఫోన్ ట్యాపింగ్లు అండి, ఆడపిల్లల ఫోన్ ట్యాపింగ్లు, జడ్జీల ఫోన్ ట్యాపింగ్లు, హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్లు, హీరోల ఫోన్ ట్యాపింగ్లు. ఉరిదీయాలి నా కొడుకులను, ఉరిదీయాలి వాళ్ళను. కేసీఆర్ కేటీఆర్ అంటోని ఉరిదీయాలి అంటున్నా. ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలి. అసలు అండమాన్ జైలు ఉంటే అండమాన్ జైల్లో పెట్టాలి వాళ్ళను. కానీ లేదని టీఆర్ జైలు ఒక్కటే పెట్టిండ్రు. వీళ్ళ కోసమైనా అండమాన్ జైలు తెరవాలి. ఇంత ఎన్ని శిక్షలు వేసినా సరిపోవు, అంత దుర్మార్గమైన పరిపాలన. కాబట్టి అన్నిటి మీద విచారణ జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అన్నిటి మీద విచారణ జరుగుతుంది. వీళ్ళు ఒక్కటి కాదు, రెండు కాదు, అన్నిటి మీద విచారణ చేసి వీళ్ళు బతికినంత కాలం జైల్లో పెట్టినా ఆ శిక్ష సరిపోదు. వీళ్ళను ఉరిదీసినా పాపము లేదు. అంత దుర్మార్గమైన పరిపాలన జరుగుతుంది. కాబట్టే మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం 18 గంటలు పనిచేస్తున్నాడు. అందుకోసమే ఈ రాష్ట్రంలో ఈ డ్రగ్స్ అనేది, గంజాయి అనేది ఈ రాష్ట్రంలో ఉండకూడదు. పూర్తిగా దాన్ని భూస్థాపితం చెయ్యాలి, ఉక్కుపాదం మోపాలి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో యువత చాలా బాగుపడాలి. ఈ యువత ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయాలి. ఈ యువత చదువుకోవాలి. అన్ని కుటుంబాలు బాగుండాలనే లక్ష్యంతో మా ముఖ్యమంత్రి గారు నిన్న నిర్ణయం తీసుకున్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఒక భరోసా ఇచ్చాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఒక భరోసా ఇచ్చాడు. ఆ యువత తల్లిదండ్రులకు ఒక భరోసా ఇచ్చాడు. అమ్మా, నేనున్నా, ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ ఈ రాష్ట్రంలో దొరకకుండా చేస్తా, గంజాయిని దొరకకుండా చేస్తా, అందరూ కూడా సంతోషంగా బ్రతికే విధంగా నేను ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దా అని చెప్పి నిన్న మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు.